నా పేరు బరాట్మానందరావు. నేను శ్రీకాకుళం చిన్నమండలి వీధి ఈ ఎంట్రన్స్లోనే జిమ్ పక్కనే ఉన్నాను. నేను సోలార్ సిస్టమ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, గత సంవత్సరం విపరీతమైన కరెంటు బిల్లు వచ్చి ఏప్రిల్ మే జూన్లోనే 8,000 వచ్చాయి. వాటిని తట్టుకోలేక సోలార్ గురించి ఎంక్వైరీ చేశాను. ఎంక్వైరీ చేస్తే శ్రీకాకుళం ఈ టౌన్లో కూడా శ్రీకాకుళం టెక్ లైన్ బోర్డు చేస్తే ఇక్కడ సోలార్ మోడీ అనేసి విరాట్ మోడీ సోలార్ అనేసి ఉంది. వాళ్ళు బాగుంటుంది, అందరూ సైట్ చేశారు. చేస్తే నేను అక్కడికి వెళ్ళడం వల్ల నాకు ఆటోమేటిక్గా వచ్చారు. వచ్చి అప్పటికి ఈ పిఎం యోజన పథకం లేదు, కానీ మాకు 5 kV పెట్టమన్నాం. 5 kV పెట్టమన్నప్పుడు ఆయన 50,000 ఎంతో సబ్సిడీ వస్తుంది అన్నారు, కానీ నాకు 72,000 సబ్సిడీ వచ్చింది. ఈవేళ నేను సోలార్ పెట్టిన తర్వాత వరుస నాకు డైలీ బిల్లు వస్తున్నాయి. బిల్లు వస్తే 10, 20, 50, 100 వస్తుంది. అది కాక నా అమౌంటు వాళ్ళ దగ్గర 500, 600 ఇంకా మిగిలి ఉంది. ఓవరాల్ చేసుకుంటే ఈ 8,000, 5,000, 6,000 కట్టినప్పుడు చూసుకుంటే అసలు బిల్లే లేనట్టు లెక్క. ఇప్పటికి నేను చాలా ఆనందంగా ఉన్నాను. నా అమౌంట్ కూడా వాళ్ళ దగ్గర ఈ నెలకి 500, 600 ఉందంట. అది నాకు ఇస్తామని కూడా నాకు ఫోన్ చేశారు మొన్న. ఈ విరాట్ మోడీ వల్ల తీసుకోవడం ఏంటంటే, మనం ఎక్కడో ఏదో దూరం నుంచి చేసుకున్న వాళ్ళ బదులు మన దగ్గరున్న వాళ్ళు మనకి ఎప్పుడు ఏ సర్వీస్ కావాలంటే బాగా వివరంగా చెప్తున్నారు. ఏ ప్రాబ్లం ఉన్నా నాకు వాళ్ళు క్లియర్ చేస్తున్నారు. ఆ తర్వాత నేను కూడా మా తమ్ముడాలకి చెప్పాను. మా తమ్ముడాలు చెప్పిన తర్వాత అక్కడ మా తమ్ముడు ద్వారా ఇంచుమించు 10-15 సెట్లు వేశారు నా ద్వారా. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా చాలా ఉపయోగం ఉంది ఈ పిఎం యోజన. ఇప్పుడు వచ్చింది, కానీ యోజన రాకమునిపై నేను స్టార్ట్ చేశాను. ఈ సోలార్ సిస్టమ్ వేయడం వల్ల మీద పెట్టడం వల్ల కింద వేడి కూడా తగ్గింది. ఒకటి, మేము ఇది పెట్టిన తర్వాత 2 ఏసీలు నుండి ఇప్పుడు 5 ఏసీలు అయినాయి. ఈ సోలార్ సిస్టమ్ పెట్టడం వల్ల మనం సేవ్ అవుతాం. ఒకటి, మనం కూడా దేశానికి సేవ చేసినట్టుగా ఉంటుంది. అదంతా మన సమాజానికి మనం ఆదర్శంగా నిలుస్తాం. అలాగా మన దేశ అభివృద్ధికి కూడా ఇది ఒక పాత్ర పోస్తుంది. మనకి రాబో కాలంలో ఇంధన సదుపాయాలు చాలా తక్కువ. దాన్ని మనం ఈ రకంగా యూజ్ చేసుకుంటే ఎన్నో రకాలుగా మనకి ఉపకారం ఉంటుంది.